శాంతిపురం గ్రామంలో ఆ రాత్రి ఏదో పెద్ద విషయం జరిగింది. రామయ్య కోపంతో పాత గోదాం వైపు పరుగెత్తుతున్నాడు. నరసింహమా, బయటికి రా. నా కళ్ళలోకి చూసి మాట్లాడు. నిన్ను ఇంతకాలం నా సొంత అన్నలా నమ్మాను, కాని నువ్వు నాకు ఇలా చేస్తావని అసలనుకోలేదు. శాంతిపురంలో రామయ్య అనే రైతు తన భార్య సీతమ్మతో కలిసి సాధారణ జీవితం గడిపేవాడు. ఆ సంవత్సరం అతని పంట చాలా బాగా పండింది. సీతమ్మా, ఈసారి మన పొలం చూశావా? ఎంత బాగా పండిందో. చూశాను రామయ్య, కానీ నువ్వింత సంతోషపడ్డం నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. ఎందుకు సంతోషపడకూడదు? గత 2 సంవత్సరాలు పంట సరిగ్గా రాలేదు, అప్పులు పెరిగిపోయాయి. ఈసారి మాత్రం దేవుడు మనపై దయ చూపించాడు. అవును, కాని ముందు అప్పులు తీర్చాలి. మిగిలిన డబ్బుతో ఇంటి పైకప్పు కూడా బాగుచేద్దాం. అదే నా ఆలోచన కూడా. ఇంకొంచెం డబ్బు మిగిలితే నీకోసం కొత్త చీర కూడా కొనిస్తాను. నాకేం వద్దు రామయ్యా, ముందు మన కష్టాలు తీరితే చాలు. నువ్వెప్పుడు అంతే. నీకోసం ఏదైనా కొనిస్తానంటే వెంటనే వద్దు అంటావు. మన పరిస్థితి నాకు తెలుసు కదా. అంతలో రామయ్య చిన్ననాటి స్నేహితుడు నరసింహం ట్రాక్టర్పై అక్కడికి వచ్చాడు. ఓయ్ రామయ్య, పొలంలోనే ఉన్నావా? రా నరసింహం, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే నీ పొలం చూసి వెళ్లాలని వచ్చాను. ఈసారి పంట అదిరిపోయింది కదా? అవును, ఈసారి కష్టానికి ఫలితం దొరికినట్టుంది. పంట బావుంది, కాని నీకు మంచి ధర వస్తుందా? అదే తెలియడం లేదు. మన ఊరు వ్యాపారులు చాలా తక్కువ ధర చెప్తున్నారు. అందుకే నీకు ఒక మంచి అవకాశం చెబుతున్నాను. ఏమిటది? పట్టణంలో నాకు ఒక వ్యాపారి తెలుసు. మన ఊరి ధర కంటే చాలా ఎక్కువ ఇస్తాడు. నిజమా? నిజమే, నువ్వు పంటను నాకు అప్పగించు. నేను పట్టణానికి తీసుకెళ్లి అమ్మిస్తాను. అది నీకిబ్బంది కాదా? ఏమిబ్బంది? మనం చిన్నప్పటినుంచి స్నేహితులం. నీకు సహాయం చేయలేకపోతే ఆ స్నేహం ఎందుకు? నువ్వున్నావని నాకెప్పుడూ ధైర్యమే. అయితే ఇంకేం ఆలోచించకు, పంట నాకు ఇచ్చేయి. ఆ సాయంత్రం రామయ్య ఇంటికి వచ్చి నరసింహం చెప్పిన విషయం సీతమ్మకు చెప్పాడు. సీతమ్మ, నరసింహం మన పంటను పట్టణానికి తీసుకెళ్లి మంచి ధర. రామయ్యా, అంత నమ్మకం పెట్టుకోవడం మంచిదే, కాని మొత్తం పంటను ఒకరి చేతిలో పెట్టడం నాకు కొంచెం భయంగా ఉంది. అతను ఎవరో పరాయి మనిషి కాదు సీతమ్మ. చిన్నప్పటినుంచి నాకు తెలుసు. అందుకే నేనతను చెడ్డవాడని చెప్పడం లేదు. మరి మనకి ఎంత నమ్మకం ఉన్నా డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. నరసింహం మనల్ని మోసం చేస్తాడని నువ్వనుకుంటున్నావా? అనుమానం కాదు రామయ్య, జాగ్రత్త. అలా అనుకోవటం లేదు. కానీ ఒకవేళ ఏదైనా నా సమస్య వస్తే? ఏ సమస్య రాదు. సరే, అయినా పంట ఇచ్చే ముందు ఏదైనా రాతపూర్వకంగా పెట్టుకుంటే మంచిదేమో. అంతా అవసరమా? మన మధ్య కాగితాలెందుకు? ఈరోజు స్నేహం ఉంది, రేపు పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. నాకు నరసింహంపై పూర్తి నమ్మకం ఉంది. అయితే నీ ఇష్టం, కాని ఏదైనా జరిగితే మాత్రం. ఏమైంది సీతమ్మా? మరుసటి రోజు ఉదయం
నరసింహం ట్రాక్టర్తో రామయ్య పొలం దగ్గరకు వచ్చాడు. అన్నీ సిద్ధంగా ఉన్నాయా రామయ్య? అన్నీ సిద్ధంగా ఉన్నాయి. పంటను జాగ్రత్తగా ఎక్కించండి. పట్టణంలో మంచి ధర వస్తుంది. ఎంత ధర వస్తుందని అనుకుంటున్నావు? మన ఊరి ధర కంటే కనీసం 20% ఎక్కువ. అంత వస్తుందా? నేను చెప్పానంటే వస్తుంది. సరే, నీ మీద నమ్మకం ఉంది. నరసింహం, చెప్పమ్మా. పంట అమ్మిన వెంటనే డబ్బు తీసుకుని రావాలి. ఖచ్చితంగా తీసుకొస్తాను. అదే మాట నిలబెట్టుకో. మీరు నన్ను అంతగా అనుమానించాల్సిన అవసరం లేదు. అనుమానం కాదు, జాగ్రత్త. సరే అమ్మా, రేపు సాయంత్రానికే డబ్బుతో వస్తాను. నరసింహం పంట తీసుకుని పట్టణానికి వెళ్ళాడు. మరుసటి రోజు సాయంత్రం వస్తానని చెప్పాడు. సీతమ్మ, ఇవాళ సాయంత్రానికి నరసింహం వస్తాడు. అవును, చూద్దాం. పంటకు మంచి ధర వస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి. ముందు అతను రావాలి. నువ్వింకా అదే అనుమానం పడుతున్నావా? నేను అనుమానం పడటం కాదు, మాట ప్రకారం వస్తాడా అని చూస్తున్నాను. వస్తాడు. సాయంత్రమైంది, కాని నరసింహం రాలేదు. బహుశా పట్నంలో పని ఎక్కువై ఉంటుంది. సరి, రేపు వస్తాడేమో. మరుసటి రోజు కూడా నరసింహం రాలేదు. రామయ్య అతని ఇంటికి వెళ్ళాడు. కమలమ్మ, నరసింహం ఎక్కడా? రామయ్య, నరసింహం ఉదయాన్నే బయటికి వెళ్ళాడు. ఎక్కడికి? తెలీదు. ఎప్పుడొస్తాడో తెలుసా? అది కూడా తెలీదు. ఇంట్లో ఎవరూ లేరా? లేదు. రామయ్య ఇంటికి తిరిగి వచ్చాడు. అతని ముఖంలో ఆందోళన కనిపించింది. ఏమైంది? ఇంట్లో ఎవరూ లేరు. నరసింహం? ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదు. రామయ్యా, నాకు భయంగా ఉంది. నాకు కూడా. మూడో రోజు రామయ్య శంకరం దుకాణానికి వెళ్ళాడు. శంకరం, నరసింహం గురించేమైనా తెలుసా? రామయ్య, నీకు విషయం తెలీదా? ఏ విషయం? నరసింహం కుటుంబంతో కలిసి ఊరు వదిలి వెళ్ళిపోయాడట. ఏం మాట్లాడుతున్నావు శంకరం? నిన్న రాత్రే వెళ్ళిపోయాడని అంటున్నారు. అది అసాధ్యం. ఎందుకు? నా పంట అతని దగ్గరుంది. డబ్బు తీసుకుని రావాల్సింది. అంటే నన్ను మోసం చేశాడా? నాకు తెలీదు రామయ్య, నేను విన్నది మాత్రమే చెబుతున్నాను. ఈ విషయం ఊరంతా పాకిపోయింది. నరసింహం ఇలా చేస్తాడని అసలనుకోలేదు. రామయ్య అతన్ని ఎంతగా నమ్మాడో మనందరికీ తెలుసు. అప్పుడే గ్రామ పెద్ద వెంకటయ్య అక్కడికి వచ్చాడు. రామయ్య, ఇంత తొందరగా నిర్ణయం తీసుకోకు. పెద్దయ్యా, నా పంట తీసుకుని నరసింహం కనిపించకుండా పోయాడు. నరసింహం ఊరు వదిలి వెళ్ళిపోయాడని ఎవరు చెప్పారు? విన్నది నిజం కావాల్సిన అవసరం లేదు. అయితే నరసింహం ఎక్కడున్నాడు? నిన్న రాత్రి ఒక వ్యక్తి అతన్ని పాత గోదాం దగ్గర చూశాడు. నిజమా? అవును. అయితే ఇప్పుడే అక్కడికెళ్దాం. సాయంత్రం రామయ్య, వెంకటయ్య, శంకరం కలిసి పాత గోదాం దగ్గరకు వెళ్లారు. ఇక్కడే ఉన్నాడని చెప్పారు. నరసింహం! రామయ్య, నా పంట ఎక్కడా? రామయ్య, నన్ను క్షమించు. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నీ పంట ఎక్కడుంది? అమ్మేశాను. మరి డబ్బు? నరసింహం, డబ్బు ఎక్కడా? రామయ్య, నేను నీకు నిజం చెప్పాలి. ఇప్పటికైనా నిజం చెప్పు. నేను నీ డబ్బుతో పారిపోవాలని అనుకున్నాను. ఏం? నాకు అత్యాశ వచ్చింది. నేను నిన్ను స్నేహితుడిగా నమ్మాను. నాకు తెలుసు. మరి ఎందుకు చేశావు? నీ పంట అమ్మితే నాకు చాలా డబ్బు వస్తుందని అనుకున్నాను. నా అప్పులు తీర్చుకోవాలని అనుకున్నాను. అయితే ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడా? పట్టణంలో ఎవరో దొంగిలించారు. అంటే నన్ను మోసం చేయాలని ప్రయత్నించావు. చివరికి నిన్నే మోసం చేశారు. అవును రామయ్య. నువ్వు చేసిన పనివల్ల నా కుటుంబం ఏమవుతుంది అని ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఆలోచించలేదు. అదే నా పెద్ద తప్పు.
నిన్ను పోలీసులకు అప్పగిస్తే నీ పరిస్థితేంటి? నాకు తెలుసు, నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ను క్షమించాలని నా మనసు చెప్తోంది. రామయ్య, కానీ ఒక షరతు. ఏదైనా చెబితే చేస్తాను. ఊరి ముందు నీ తప్పును ఒప్పుకోవాలి. ఒప్పుకుంటాను. మరుసటి రోజు నరసింహం అందరి ముందు తన తప్పును ఒప్పుకున్నాడు. రామయ్య అతన్ని క్షమించాడు. రామయ్య, నువ్వతన్ని క్షమించావు, కాని మళ్ళీ నమ్ముతావా? క్షమించడం నా మనసు కోసం. మరి నమ్మకం? నమ్మకం మాత్రం అతనే మళ్ళీ సంపాదించుకోవాలి. నమ్మకం జీవితంలో చాలా విలువైనది, కానీ నమ్మకంతో పాటు జాగ్రత్త కూడా అవసరం.